ఎండ ఏమో 40 degrees దగ్గర, రోడ్ ఏమో ఫుల్ ట్రాఫిక్, ప్రతి స్టెప్ పెయిన్. కానీ శివయ్య మీద నమ్మకంతో 22 కిలోమీటర్స్ నడిచాం. లాస్ట్లో ఏం జరిగిందో మీరే చూడండి. సో గైస్, నిన్న శ్రీకాళహస్తి టెంపుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా గిరి ప్రదక్షిణ గ్రాండ్గా జరిగింది. అది మన ఏపీ డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా స్టార్ట్ చేశారు. నాకు ఇదే ఫస్ట్ టైం శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ. టోటల్ 22 కిలోమీటర్స్ అంట. వినగానే కొంచెం భయమేసింది, నడవగలనా లేదా అని. కానీ ఒకసారి స్టార్ట్ చేశాక బ్యాక్ ఆప్షన్ ఉండదు కదా. ముందుగా జల వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని తర్వాత టెంపుల్లో ధ్వజస్తంభం దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాం. అందరూ యూజువల్గా స్వామి అమ్మవారిని ముందు పెట్టుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్టింగ్లోనే ఒక డివోషనల్ వైబ్ ఉంటుంది. హరహర మహాదేవ అనుకుంటూ స్టార్ట్ చేశారు. అసలు ఇయర్ క్రౌడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చెప్పలేం ఎంతమంది వచ్చారో. రోడ్లో ఖాళీ లేదు నడవడానికి కూడా. మార్నింగ్ బైక్స్ అలో చేయలేదు, ఆఫ్టర్నూన్ 1 తర్వాత అలో చేశారు. అప్పుడు రోడ్ మొత్తం ట్రాఫిక్తో ఫుల్ అయిపోయింది. ఒక సైడ్ వెహికల్స్, ఒక సైడ్ డివోటీస్, కానీ అందరూ పేషెంట్స్తో నడుస్తూనే ఉన్నారు. ఎండ కూడా బాగా ఉంది, కానీ దారిలో అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. వాలంటీర్స్ కంటిన్యూస్గా జ్యూసెస్, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్, ఫ్రూట్స్, అన్నదానం ఇవన్నీ ఇస్తూనే ఉన్నారు. చాలా మంది సేవాభావంతో చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ కంప్లీట్ చేయాలి అని డిటర్మినేషన్తోనే వచ్చారు. ఇది మొత్తం శివయ్య మీద ఉన్న నమ్మకంతోనే కదా. అసలు గిరి ప్రదక్షిణ అంటేనే చెప్పులు లేకుండా చేయాలి అని అంటారు కదా. నేనైతే సాక్స్ వేసుకొని స్టార్ట్ చేసా. ఫస్ట్లో బాగానే ఉంది, కానీ ఒక 10 to 12 కిలోమీటర్స్ తర్వాత లెగ్స్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇంకొక 15 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసరికి నా సాక్స్ కూడా చిరిగిపోయాయి. అప్పుడు అవి తీసి నార్మల్గా నడవడం స్టార్ట్ చేశాను. ఇంకా రోడ్ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి షెడ్స్ కూడా అరేంజ్ చేశారు. అందరూ అక్కడ కొంచెం సేపు కూర్చొని లెగ్స్ స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాం. సాక్స్ వేసుకొని నడిచేటప్పుడు ఉన్న పెయిన్ ఒక లెక్క, అవి తీసిన తర్వాత నడిచే పెయిన్ ఒక లెక్క ఉన్నింది. ఎందుకంటే హీట్ డైరెక్ట్గా కాలికి ఫీల్ అయ్యేసరికి అసలు ఎంత పెయిన్ అనిపించిందో. కానీ పక్కన చూస్తే అందరూ నడుస్తూనే ఉన్నారు. అప్పుడు ఇంకా మనం కూడా ఎలాగన్నా కంప్లీట్ చేసేయాలి అని మోటివేషన్ అయితే వచ్చింది. దారి మొత్తం డివోషనల్ సాంగ్స్, భజనస్, శివయ్య నామం వినిపిస్తూనే ఉంది. కొన్ని ప్లేసెస్లో ఫ్యామిలీస్ అందరూ కలిసి నడుస్తున్నారు, కొన్ని ప్లేసెస్లో ఫ్రెండ్స్ గ్రూప్, కొంతమంది మౌనంగా జపం చేస్తూ నడుస్తున్నారు. ఇంకా అట్మాస్ఫియర్లో టైం ఎలా పాస్ అయిందో కూడా తెలియలేదు. ఫైనల్లీ ఈవినింగ్ 7:30కి మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. 22 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాక బాడీ మొత్తం టయర్డ్, లెగ్స్ పెయిన్ ఎక్స్ట్రీమ్, కానీ మనసుకు ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ టైం చేసిన ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో మర్చిపోలేని మెమరీ. ఫిజికల్గా కష్టమైన, మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఇంతకీ మీలో ఎంతమంది నిన్న గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశారన్న కామెంట్స్లో చెప్పండి.